అయితే స్వామి ఇప్పుడు మనం ఆది శంకరాచార్యులను చూసాం. ఆది శంకరాచార్యులు వారు క్రియాకుండలినిలో కూడా నిష్ణాతులు. అలాగే వివేకానందుల వారు వీళ్ళందరూ చాలామంది మహానుభావులు చూసినట్లయితే ఆది శంకరాచార్యులు 32 సంవత్సరాలే జీవించారు. అలాగే వివేకానందులో 39 సంవత్సరాలు. సో ఇలా మహానుభావులందరూ కూడా ఎందుకు అంత తక్కువ జీవితం? ఇప్పుడు అదే ఆది శంకరాచార్యులు ఒక 200 సంవత్సరాలు జీవించి ఉంటే 32 సంవత్సరాల్లో ఎంతో ప్రఖ్యాళన చేశారు. 200 సంవత్సరాలు జీవించి ఉంటే ఎంతో అద్భుతం సృష్టించేవాళ్ళు కదా. ఓ పక్కేమో మహానుభావులు తక్కువ ఏజ్లో వెళ్ళిపోయారు, ఓ పక్క కొంతమంది మహానుభావులు చాలా ఎక్కువ సంవత్సరాలు జీవించారు. ఇది ఎందుకని? ఉపాధిని కాపాడుకోవడము, లైఫ్ స్పాను వేరే. ది ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ పీపుల్ అని కొంతమంది ఉంటారు. ఈ మనకున్న సప్తలోకాలలో మహాలోకం దాటిన తర్వాత జన తపహ అని అంటారే, అక్కడ కొంతమంది జీవులు వెయిటింగ్ లిస్ట్లో పరమాత్ముడు పెట్టి ఉంటాడు. తన పర్పస్ తీరేదానికి ఎక్కడ ధర్మగ్లాని జరుగుతుందో అక్కడ ఆ ప్రాంతాన్ని ఉద్ధరింపచేసేదానికి అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుని ఒక మనిషిని ఆ పర్పస్ కోసం పంపిస్తాడు. అక్కడ ఆ పర్పస్ తీరిందా దాన్ని వెనక్కి తెచ్చేసుకుంటాడు. అక్కడ వయసులు లెక్కలోకి రావు. శంకరాచార్యుడు 32 చేసి ఉండొచ్చు, మండన్న మిశ్రుడు ఆయన కన్నా పెద్దవాడు, రామనుడి కన్నా ఎన్నో 100 ఏండ్లు 20 ఏండ్ల వ్యత్యాసం ఉన్నటువంటి కావ్యకంఠ గణపతి, ఆ మహానుభావుడు ఆయనకు ఉన్నటువంటి సంస్కృత పరిజ్ఞానము రమణులకు ఉందా? లేదు. ఆయన వయసు ఈయనకుందా? కానీ ఆయన లక్ష్యం వేరు, ఆయన స్థాపించాల్సింది వేరు. ఆయనకు ఇవ్వబడింది ఈ అష్టావధానాలు సంస్కృతంలో చేసి సంస్కృత వ్యాప్తి చేయాలా అని కావ్యకంఠపడితే లక్ష్యం. అనవసరంగా మాట్లాడి పాడైపోతూ ఉండర్రా. నీలోకి నువ్వు మాట్లాడుకుంటే నిన్ను నువ్వు తెలుసుకోగలవు. నేను నేను అనుకుంటున్నది ఎక్కడో కాదు, మేనును చూపించి నేను అనుకున్నంత కాలము కాదు, మేను లోపలున్న నేను ఎవరో గమనించుకో అనేసి బోధించేదానికి, అరుణాచల పూర్వ వైభవాన్ని తిరిగి పైకి తీసుకుని వచ్చేదానికి రమణుని వినియోగం అక్కడ జరిగింది. ఇంకా ఈ ఉపాధిని కాపాడుకోవడమా, అది కూడా మనకు వేదంలో ఒక చిన్న రహస్యం ఉంది. మీ తెలుగులో అంటారు, ఎవరైనా కాలం చేసి చనిపోతే వానికి నూకలు చెల్లిపోయినాయిరా. హిందీలో అంటారు, దానే పర్ ఖానే వాలే కా నామ్. ఆడికి ఇప్పుడు నాకు దేవుడు 1000 రొట్టెలు రాసిచ్చి పంపాడు లోకంలోకి. నేను రోజు ఒక రొట్టె తింటే 1000 రోజులు నేను బతుకుతాను. ఆ 1000 కాని పక్షంలో నేను రోజుకు అర రొట్టె తిన్నాను అంటే 2000 రోజులు నేను ఇక్కడే బతకచ్చు. రోజు విడిచి రోజు అర రొట్టె తిన్నాను అంటే 4000 దినాలు బతకచ్చు. అట్లాగనే ప్రాణాయామం కాలగ్రహణంలో బ్రహ్మంగారు చెప్తారు, 21,600 హంస జపము మానవుడు తెలుసో తెలియకుండా చేసుకుంటున్నాడు. రోజు ప్రతినిత్యం కూడా నిద్రలో మేలుకొని ఇన్వాలంటరీగా వాడికి తెలియకుండా అసంకల్పిత ప్రతీకార చర్య. బట్ ఇఫ్ హీ కెన్ మేక్ ఇట్ అండర్ కంట్రోల్, తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే ఒక్క కరెక్ట్ అయిన కుంభక ప్రాణాయామం ఎడమ ముక్కుతో పీల్చుకొని చంద్రనాడితో కుంభించి కుడిదాంతో వదిలి కుడిదాంతో తీసుకుని కుంభించి వదిలితే 2 కుంభకాలు. ఇంచుమించు మంచి సాధకుడైన వాడు 5 నిమిషాల సేపు కుంభకం చేస్తాడు. 2 కుంభకాలు 6 కూడా చేయవచ్చు. 6 నిమిషాలు లెఫ్ట్ నాస్టల్లో తీసుకొని లోపల ఆపి మళ్ళీ రైట్ నాస్టల్లో వదిలి మళ్ళీ రైట్ నాస్టల్లో తీసుకొని లోపల ఆపి మళ్ళీ బయటికి వదలడానికి దీన్ని ఒక్క ప్రాణాయామ క్రియ అంటారు. సాధకులు క్రమంగా 1 నిమిషము 2 నిమిషాల నుంచి 5-10 నిమిషాల వరకు కూడా చేయొచ్చు. 10 నిమిషాల సేపు అంటే 2 శ్వాసలకి 10 నిమిషాల టైం. జనరల్గా ఏం జరిగిపోతుంది, మనం 1 నిమిషంలో 15 శ్వాసలు తీసుకుంటున్నాం, నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటున్నాం నిమిషానికి. అప్పటికి ఈ లెక్కన 15 × 5 నిమిషాలే నేను కుంభకం చేశాను అనుకోండి. 15 × 5 = 75 శ్వాసలు. 75 శ్వాసలు 2 శ్వాసలతో అయిపోయినాయి. సో ఐ ఆమ్ సేవింగ్ 73 శ్వాస రెస్పిరేషన్స్. నా బ్యాంకులో ఉన్నాయి అవి. అది అయ్యేంత వరకు ఐ విల్ బి ఆల్ రైట్, హెల్తీ అండ్ వెల్తీ. అంటే మీరు నిత్యం కూడా శ్వాసని కంట్రోల్ చేస్తారా? అవును, ప్రాణాయామం అంటేనే అదే కదా. కుంభకం చేస్తున్నంతసేపు మనం బయటి వాయువును పీల్చుకోవటం లేదు. దీంట్లో మళ్ళీ బాహ్య కుంభకం కూడా ఉంది. అది చేస్తే
శరీరంలో శక్తి, సృష్టి, పుష్టి వస్తాయి. బాహ్య కుంభకం వల్ల శరీరంలో సృష్టి, పుష్టి, శక్తి, ఆరోగ్యము ఇవన్నీ కలుగుతాయి బాహ్య కుంభకం వల్ల. అంతర్కుంభకం వల్ల జ్ఞాన వృద్ధి కలుగు. అక్కడ ఈ షట్చక్ర సంచారము అనేది మొదలు అంటూ అయితే ఆ అవ్వడము గురుకృప. అది ఒక్కసారి అయితే, ఇప్పుడు మనం దేవి నవరాత్రుల దినంలో ఉన్నాము. మన శరీరంలో చక్రాలు అనేకం ఉన్నాయనేసి అనేక మంది అంటారు, అనేక విధాలుగా ఎక్స్ప్లెనేషన్లు ఇస్తున్నారు. అసలు ఈ చక్రాల గోల అర్థమయ్యేదానికి ఈ ఉపాధికి తోచిన ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు ఎక్కడో శ్రీశైలం దగ్గర కరెంటు ఉత్పత్తి అవుతుంది, అది ఉత్పత్తి స్థానం. అక్కడి నుంచి పెద్ద పవర్ స్టేషన్కి వస్తుంది, సబ్ స్టేషన్కు. అక్కడి నుంచి ఈ ఊరుకున్న సబ్ స్టేషన్కి వస్తుంది. ఆ సబ్ స్టేషన్ నుంచి ఊర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఇండ్లకు వస్తుంది, మీటర్లలోకి. మీటర్ దగ్గర నుంచి వాడి స్విచ్ బోర్డులోకి వస్తుంది. స్విచ్ వేస్తే బల్బు వెలుగుతుంది. ఈ కరెంటు బల్బు వెలిగేదానికి అవసరమైన కరెంటు మూల ఉత్పత్తి స్థానము శ్రీశైలం. ఇన్ని స్టెప్పులు తీసుకొని వచ్చింది. అట్లాగనే సహస్రారము అనే రిసీవరు ప్లస్ రిసిప్టరు, బ్రహ్మరంధ్రం అనేది మన భావాలను బయటికి పంపగలము. ఆ విశ్వభావాలతో మన భావాలను మమైకము చేసుకోగలం. అది ఆరా పవర్ కలర్స్ అంటారు, ఆరా శక్తులు. మన శరీరంలో ఉన్న ప్రధానమైన చక్రాలలో 7 లెక్కలోకి తీసుకున్నారు. యాక్చువల్గా చెప్తే కనుక మన ఉపనిషత్తుల్లాగా 1108 చక్రాలు కూడా ఉండవచ్చు. ఇట్ ఈజ్ ఏ జంక్షన్ బాక్సెస్. నర్వస్ సిస్టమ్ వేరే, నాడీ సిస్టమ్ వేరే. యోగ సాధనా పద్ధతిలో మనం చెప్పేది నాడులు. నాడులు అంటే వాయు సంచారాలు, నర్వస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్స్. శబాస్, యు ఆర్ అక్యురేట్. మీరు మా లైన్లో ఉన్నారు కాబట్టి మీకు అంత ఈజీగా తెలిసిపోయింది అన్నమాట. ఇది చాలామందికి అర్థం కాని భాష. వీళ్ళకందరికీ కళ్ళ ఎదురుగా కనపడితేనే నమ్ముతామంటారు. నేను నరాన్ని మూసిపెట్టేసి అది ఉబ్బింది అంటే వీడికి తెలుస్తుంది. నాడిని నేను నీకు చూపించదనే కదా, అది ఏ కైండ్ ఆఫ్ ఇన్విజిబుల్ యూనివర్సల్ పవర్స్. అది సదా అందరిలోకి సమానంగా ఈ బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వచ్చేకే చూస్తూ ఉంది. మూలాధారం నుంచి కిందికి వెళ్ళిపోతుంది వితౌట్ యూజ్. వెన్ యూ యూటిలైజ్ దట్ అండ్ స్టాబ్లిష్ దట్ ఇన్ యువర్ బాడీ, దాన్ని మీరు వాడుకోగలిగితే, నిలుపుకోగలిగితే, విశ్వశక్తిని నిలుపుకోవడం అసాధ్యం. అంతటి గంగా ప్రవాహాన్ని శివుడు లాంటి వాడు నిలబెట్టగలిగినాడు, కానీ ఆకాశగంగను మన చేత అయ్యేది కాదు. ఒక హద్దు వరకు ఈ మానవ దేహానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్, అన్లిమిటెడ్ పవర్స్ కూడా దీని లోపలే ఉన్నాయి. మీ ఆరోగ్యము మీ చేతుల్లోనే ఉంది, మీ ఆయువు మీ చేతుల్లోనే ఉంది.